భారతదేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏడాది తిరగకుండానే ప్రభుత్వ పనితీరుతో ప్రజల మూడ్ కూడా మారుతోంది. ఈ నేపథ్యంలోనే పలు సర్వే సంస్థలు ప్రధాన పార్టీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై సర్వేలు చేస్తుంటాయి. ప్రస్తుతం దేశంలో బీహార్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటములు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ప్రముఖ నేషనల్ మీడియా ఇండియా టుడే తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేను నిర్వహించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీకి సొంతంగా మెజార్టీ రాని నేపథ్యంలో ఏడాది తిరిగేలోపే పరిస్థితి ఎన్డీఏకు అనుకూలంగా మారుతోందని ఈ సర్వే నివేదించింది. ఈ రోజు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 324 సీట్లు గెలుచుకుంటుందని అంచనా కూడా వేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 దాటుతామనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కానీ బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. ఎన్డీఏ మొత్తం 293 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 సీట్లతో గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు 2025లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సర్వే ప్రకారం ప్రతిపక్ష ఇండియా కూటమి బలం గణనీయంగా తగ్గి 208 సీట్లకే పరిమితమవుతుందని అంచనా. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి వరుస పరాజయాలు చవిచూడటం ఇండియా కూటమికి మైనస్గా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు ఎన్ని సీట్లు వస్తాయని సర్వే చేయగా 343 సీట్లు అని సర్వేలో తేలింది. అలాగే ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని తేలింది. అంటే 2024లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన స్థానాల కంటే తక్కువే. ఇక ఓటు శాతం విషయానికొస్తే ఎన్డీఏకు 46.7%, ఇండియాకు 40.9% ఓట్ షేర్ ఉందని సర్వే ద్వారా వెల్లడైంది. అయితే ఎన్డీఏకు 2024లో 44% మాత్రమే ఓట్ షేర్ ఉంది. అంటే ఈ ఏడాది కాలంలో 2.7% ఓట్ షేర్ను పెంచుకుంది. అయితే ఈ సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14, 2025 మధ్య జరిగింది. దేశవ్యాప్తంగా 2,06,826 మంది అభిప్రాయాలను విశ్లేషించారు. ఈ సర్వే ఫలితాలు ప్రధానమంత్రి మోడీ ఆధిపత్యం తిరిగి బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి. ప్రతిపక్ష కూటమి ఐక్యత, ప్రభావం తగ్గుతున్నాయని కూడా ఇది తెలియజేస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ప్రతిపక్షం తమ వ్యూహాలను మార్చుకోవటంలో విఫలమైందనటానికి ఇది నిదర్శనం. మొత్తంగా చెప్పాలంటే మరో 4 ఏళ్లలో బీజేపీ సొంతంగా మెజార్టీ సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.